యూటర్న్ యాప్ట్. ఒక్క గంటలో స్టోరీ మొత్తం మారిపోయింది. ఎవడికి చెప్తున్నా బే, నీకే చెప్పేది. సారీ. ఓ మిమ్మల్ని కాదు, సారీ. బేసిక్గా ఈరోజు నువ్వు 3 పాపాలు చేసావు. ఒకటో పాపం, ఒక సొల్లుగాడికి నీ స్టోరీ నరేట్ చేయడం. రెండో పాపం, నీ ఒక టుమ్రీ ఎక్స్పెరిమెంట్ చేయడం. సరే చేసావు, బాగా బొక్కపడింది. బొక్క పడిందని తెలిసి కూడా దాని ముందు ఇలా ఇలా అన్నావు. అది మూడో పాపం. గంట ముందు, కరెక్ట్గా గంట ముందు కోడి పెట్టిన గుడ్డులా కలకల్లా ఆడిపోయావురా. అబ్బా ఏం స్టైల్ రా. ఇప్పుడు టొమాటోనో ఫెస్టివల్లో పచ్చడైపోయిన టొమాటోలా ఉన్నావు. మొత్తం మారిపోయిందిరా. తిప్పు తిప్పు తిప్పు, రీలు మొత్తం తిప్పు, కానీ ముందు మాత్రం సొల్లు కడతాను స్టార్ట్. బాబు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నాకెందుకు కాల్ చేసావు? అసలు ఈ పోస్టర్కి అర్థమేంటి? ఈ మూడింటికి ఒకటే సమాధానం చెప్పు. పోనీ ఆ టేబుల్ ఈ టేబుల్ బిల్లు మొత్తం ఇక్కడ ఇమ్మలేకపోయావా? దొరికింది ఆన్సర్. మూసుకో. నేను ఒక్క కాన్ఫ్లిక్ట్, ఒకే ఒకటి, అది వస్తే ప్యాకప్ చెప్పేసి ఫైనల్ వర్షన్ ఇచ్చేయచ్చురా. నీకు తెలుసు కదా ఈ కాఫీ షాప్ లొకేషన్, అమ్మాయి అబ్బాయి కాన్వర్జేషన్, రొటీన్ స్టఫ్. అవునవును. గొప్ప చిరాకు నాకు అది. అయినా టైము దొబ్బి చివరికి అలాంటిది ఒకటి నేను రాయాల్సి వచ్చింది. టైము ఎంతో కష్టపడితే ఇదిగో ఇది రాశా. A mature love story who are in their opposite poles. అరే హౌ బ్యూటిఫుల్. ఎంతో కష్టపడి ఒక గంట దొరికితే వాళ్ళిద్దరు ఎంత రొమాంటిక్గా ఉన్నారు. గొడవలు పడి మళ్ళీ ఎలా నార్మల్ అయిపోతారు. అరే అండ్ సెన్సిబుల్గా ఉందా? చాలా రొమాంటిక్గా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఎంతలో ఉందో నేను చూపిద్దాం అనుకుంటే గొడవ కావాలంటే బ్రేకప్. అరే ప్రపంచంలో ఇద్దరు ప్రేమికులు కలిసి ఉంటే ఎవరు చూడలేకపోతున్నారే కథల్లో కూడా. ఇదేంటిరా అంటే జనాలకి ఇదే కావాలంట. ఇదేం సాడిజవరా జనాలకి. హలో వాళ్ళు ఏమనుకోరు, ఆడియన్స్ ఎప్పుడు రైటే. అరే రైటే అది అయినా రైటర్ రా నువ్వు. కథని యూటర్న్ ఎడి తెప్పాలో నీ చేతుల్లో పని. ఓరకనే పెట్టేసుకుంటారు మరి. అరే కథలు మేము కొన్ని ఎమోషనల్గా బాగా కనెక్టే రాస్తాంరా. మార్చడానికి మనసు ఒప్పదు. సరే ఇదిగో నేను ఈ కథ మొత్తం నరేట్ చేస్తాను. తిన్నగా అనిపించింది చెప్పు. ఎక్కడైనా ఏమైనా మార్పులు చేయాలనిపిస్తే చెప్పు. కామన్ ఆడియో కదా. అర్రే విజువల్ కనబడేటట్టు నరేట్ చేయరా. దెబ్బ కనెక్ట్ అయిపోవాలంతే. విజువల్ నీ పనిరా. నేను జస్ట్ నరేట్ చేస్తా అంతే. ఏమైనా పెడతాను ఊహించుకో, ఏదైనా ఊహించుకో. ఆ టేబుల్ మీద ఉన్నట్టు ఊహించుకో. ఓపెన్ చేస్తే నేను 10 minutesలో ఉంటా అన్నప్పుడే దిగిపోవచ్చు కదా నువ్వు. నేను వచ్చాక కాల్ చేశాక అప్పుడు కిందకు దిగావు. మళ్ళీ రన్నింగ్ కామెంటరీ ఒకటి. బ్యాగ్ వేసుకున్నాను, చెకింగ్ కౌంటర్లో ఉన్నాను, లిఫ్ట్ ఎక్కాను. నీకేంటి? నా కొలీగ్స్ అందరూ బయటే ఉన్నారు, అందరూ చూస్తారు నన్ను. ఎర్లీగా లాగౌట్ చేస్తుంది. ఏం చేస్తుంది అనుకోరా? ఓహో డ్రైవర్ నా కొడుకు వచ్చి కాల్ చేస్తే అప్పుడు అనమాట దిగుతారు. సేఫ్టీ కోసం. యో సో ఫనీ. అమ్మని అయినా నాకు దొరికేదే ఒక గంట. ఏదేమో బాస్ కాడికి మస్కా కొడితే నువ్వు ఆ గంటలో 20 minutes అప్పుడే బొక్క పెట్టేసావు. మరెందుకు టైం వేస్ట్ చేస్తావు? ఆర్డర్ చెప్పా. సార్ నువ్వేదో చెప్పాడైతే. ఆర్ యూ ష్యూర్? యా ష్యూర్. బేబీ యూర్ ష్యూర్ అగైన్? ఐమ్ ష్యూర్ అగైన్. యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్?
ఎక్కడ దొరికాడు? ఏ, కానీ బేబీ బేబీ యు నాట్ హియర్ ఫర్ షాపింగ్ కాఫీ కాఫీ ఓకే 2 cappuccino. ఏంటమ్మా? చిత్రమ్మ 10 నిమిషాలా? ఇప్పుడు చెప్పు నీ బాధ. ఎందుకు అలా ఉన్నావు 3 days నుంచి? నీకు తెలీదా ఎందుకో? మ్మ్, ఓ అదా ఆ రోజు బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను అదా. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ బేబీ. నీకు తెలీదా? ఎప్పుడు ఇలాగే అనుకుంటాం కదా. అయినా నువ్వే చెప్పావు నీ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అని, ఈ పర్సనల్స్ అవి డిస్కస్ చేయనని చెప్పావు కదా అప్పుడు. మన అలా జరిగింది క్యాబ్లో ఉన్నప్పుడేగా, అప్పుడు తెలియదు ఎవరికి. అయినా అది కాదు, ఇంకోటి ఏదో ఉంది. దానికి ముందు నేను ఇలాగే ఉన్నాను. ఏం కాదు, నువ్వు అప్పటి నుంచి అలాగే ఉన్నావు. యూ మేకింగ్ థింగ్స్ కాంప్లికేటెడ్. రిలేషన్ విత్ యూ ఇస్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. హెల్ విత్ యూ. షట్ అప్, కామ్ డౌన్. సి, నిన్న నువ్వు నాతో సరిగా మాట్లాడలేదు. దానికి ముందు నా కాల్ రెస్పాండ్ అవ్వలేదు. దానికి ముందు జరిగింది ఈ కాన్వర్సేషన్. అదేగా జరిగింది, ఇంకేమైంది? అందుకే ఎప్పటి మీటింగ్స్ అప్పుడే ఉండాలి, ఎప్పటి ప్రాబ్లమ్స్ అప్పుడే మాట్లాడుకోవాలి. ఇలాగే దబ్బించుకుంటాయని. ఎప్పుడు ఫోన్ చేస్తాను, ఆఫీస్లో సెమినార్ మీటింగ్ అది. నేను కాల్ చేసినప్పుడు నువ్వు డ్రైవింగ్లో ఉంటానంటావు. సౌండ్ ఏమో కామ్గా ఉంటుంది, ఏదో పెద్ద కార్లో డ్రైవ్ చేసేవాడిలా. ఇంకోటేమో పార్టీ అంటావు. నాకు తెలీదా? హలో, హా డాడీ. యా కమింగ్. యా, ఐ షుడ్ లీవ్. బాయ్. ఒక 5 minutes ఆగు. తొబ్బెట్ట టైం ఎంత? సార్ సార్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సార్. నేను వెళ్ళాలి. హలో, ఒక్క 5 minutes ఉండు. దొబ్బెట్టావుగా టైం అంతా. పద, నన్ను డ్రాప్ చేయాలి. సర్వీస్ ఛార్జ్. అరే సూపర్ కెమిస్ట్రీ రా బాబు. నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఆగాగు. ఏంటి వీళ్ళిద్దరక బ్రేకప్ క్రియేట్ చేయాల్సింది? ఓరకరా, బాగుంది కదా. నీకు చెప్పా 100 సార్లు చెప్పా, నేను బయటికి వచ్చేసరికి నిన్ను కింద వెయిట్ చేయమని. ఇప్పుడు చూడు. ఏంటి నిన్నదానికి రివెంజా? రివెంజా? ఛీ, మా ఆఫీస్ వాళ్ళందరూ సిగరెట్ కి హ్యాంగ్ అవుట్ కి కిందకే వస్తారు. వాళ్ళని చూస్తే ఏమనుకుంటారో ముందే చెప్పాను. నువ్వు పెద్ద సూపర్ ఫిగరు, మరి నిన్నే చూడడానికి. ఫక్, అందరిటే చూస్తున్నారు. అలాగే 1,000,000 ప్రాబ్లమ్స్ ఆఫీస్లో. అలా బ్రెయిన్లో స్ట్రెయిన్ నుంచి చూడకోసం కిందకి వస్తారు. నిన్నే చూస్తారేంటి అమ్మా? ఏమంత క్లియర్గా చెప్పా? బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బేబీ 5 నిమిషాలు బొక్క ఆల్రెడీ. ఆర్డర్ ఇచ్చేద్దాం. దానికి 20 minutes కదా, ఇచ్చేస్తే పని అయిపోద్ది. చెప్పేసి 1 espresso large. హే, ఆర్డర్ అయిపోయింది అప్పుడే. యా ఇచ్చావా? యా. ఓకే, మనం నిన్న టాపిక్ ఇంకా ఫినిష్ చేయలేదు. అబ్బా, వదిలేయచ్చుగా. హ్యాపీగానే ఉన్నాగా ఇప్పుడు. నువ్వు గొడవ ఎప్పుడు వదిలేసావా? బోన్ ఒబ్లిగంలో సాగుతాయో నేను పట్టుకున్నానట మళ్ళీ. అసలు ఏంటి అసలు దీనమ్మా, ఎప్పుడు చూసిన టైం ఎలా ఉంది? బాగానే ఉంది, కొంచెం స్ట్రైట్ లేదు అంతే. అది స్ట్రైట్నర్ కొందాం అనుకున్నాను. నువ్వేమంటావు? కొనుక్కో, శాలరీ వచ్చిన తర్వాత. వాట్? అదే కొనుక్కోవే, శాలరీ వచ్చిన తర్వాత కొనుక్కో. స్ట్రైట్నర్ నువ్వు నాకు కొనిస్తున్నావు. అప్పుడే ఎక్కడికి వెళ్ళినా క్లోజ్ గా కూర్చుంటాను. జనం ఏమనుకున్నా పట్టించుకోను. నేను పట్టించుకుంటా. అమ్మో, ఎందుకంటే పడేది నాకేగా. నేను పట్టించుకుంటా. ఈ అమ్మ 2 రోజుల నుంచి మాడదాం ట్రై చేస్తానే. ఇలాగే కలవడం, గంట ఉండడం, సొల్లు ఏదో ఒక సొల్లు మాట వెళ్ళిపోవడం అంతే. మన ప్రాబ్లమ్స్ మనవేగా మాడుకోవాల్సింది. 20 నిమిషాలకు ఆర్డర్ చెప్తావు, మరో 20 నిమిషాలు లేట్ చేస్తావు, 1 నిమిషం మాడుకుంటాం. ఏం మాడుకుంటావు ఇంకా? ఎంతసేపు హెయిర్ ఎలా ఉంది, స్ట్రైట్నర్ కొనిస్తావా? నువ్వు కొనివ్వి, జనాల్లో ఉంటారు, వాళ్ళు సిగరెట్లు కలుస్తారు. ఎందుకే ఇవన్నీ? వాళ్ళ పని ఏదో చూసుకోవడానికి పంపి కిందకు వస్తారు. వాళ్ళ బ్రెయిన్లో బేజా ఫ్రై దించుకోవడానికి వస్తుంటారు వాళ్ళ కిందకి. నిన్ను చూడడానికి ఉంటారు మరి.
సూపర్ ఫేర్ మరి మరి ఏమంటే పడతానంట. అయిపోయిందా? ఆ. డ్రైవర్ గారు పదండి, సర్వీస్ ఛార్జ్ పే చేస్తా. హా. రే టామ్ అండ్ జెర్రీ ఉంటుంది చూసావు నువ్వు, అలా ఉన్నారు వీళ్ళు. అయినా ఇప్పటిదాకా మెయిన్ టాపిక్ మాట్లాడుకున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకరా గొడవ క్రియేట్ చేయాలనుకున్నది నువ్వు. ఏం పోయేయగలనరా నీకు, శుభ్రమైన లవ్ స్టోరీ పెట్టుకుని. ప్రొడ్యూసర్ అంటే అంతేరా, కోడిగుడి నుంచి గుమ్మడికాయ రావాలి, కొబ్బరికాయ నుంచి వోడ్కా రావాలంటాడు. ఎలా అవుతుంది? అవ్వదు. వాళ్ళకి అదే కావాలి, మరి మనం ఇవ్వాలి. సరే ఇంకో సీన్ చెప్తా విను, ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో చెప్పు. సరే చెప్పు. నువ్వు జాబ్ అకాడమిక్స్ త్రూ పాస్ అయ్యావా, లేకపోతే అదే ఇంటర్వ్యూస్ ఇవన్నీ దీని త్రూయే పాస్ అయ్యావా, లేకపోతే బ్యాక్ డోర్లో కొట్టావా? నీ ఆఫీస్ రైట్ సైడ్, నేను వచ్చేది లెఫ్ట్ సైడ్. నువ్వు తాటాలని తెలియదా నీకు? నేను వచ్చే సైడ్కి ఎవడా నీకు ఇచ్చే జాబ్? మళ్ళీ ఫోన్లో అరుపులు, అటున్నాను ఇటున్నానని. కిలోమీటర్ దాటితే యూటర్న్ నాకు. ఫోన్లే కదా అని నీ సైడ్ వస్తే ఏదో కంగారు రోడ్ దాట్స్. నాది బ్యాక్ డోర్ జాబ్ అని ఎటకారం కదా నీకు. నేను నీ కామన్ సెన్స్ని వర్ణించడానికి అదంతా వాగేశాను. యాక్చువల్లీ తర్వాత చాలా స్టోరీ చెప్పాను కదా నీకు, నా పాటలు, రోడ్డు, యూటర్న్ ఎక్కలేదా? ఎంతసేపు నీకోలేనా? పోయి ఫ్లైఓవర్ వేయించుకో మీ రూమ్ నుంచి. ఓహో, ఇప్పుడు 20 minutes పక్కన రిలీజ్ అవ్వడానికి ఫ్లైఓవర్ వేయించుకోవాలన్నమాట. వద్దే, అవసరం లేదు, ఆర్డర్ చెప్పేద్దాం. లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను, ప్రతి చిన్నదానికి సీరియస్ అవుతున్నావు. 3 days నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నా. దట్స్ వై ఐమ్ సీరియస్. ఛాన్సెస్ నా అసలు మాట్లాడడానికి? ఇప్పుడు కూడా 1 hour టైం ఉంది, దాంట్లో అరగంట బొక్క. 3 days నుంచి చెప్తున్నావు ఇదే సోదే, కానీ ఏం చెప్పట్లేదు. మ్యాటరే లేదు. నువ్వే చెప్పినట్లే, ఏదో టాపిక్ సైడ్ చేస్తున్నావు. నువ్వు అలా రెస్పాండ్ అయ్యావు మరి. స్ట్రిక్ట్గా ఆపి ఇదిగో ఇదే మ్యాటర్ అని ఎప్పుడైనా చెప్పావా? ఇప్పుడు చెప్తా చూడు. మ్మ్. యాక్చువల్లీ అదే ఆ రోజే ఆ, 3rd day మ్మ్, ఆ రోజు మాడుకున్నాక దేవా గుర్తురాట్లేదు. మ్మ్, మ్మ్. దగ్గర ఆ రోజు నువ్వు టూర్ వెళ్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడిన దాని గురించి. నువ్వు రా దగ్గరికి. ఎక్కడికి? స్టాప్ మేకింగ్ ఫన్ అరౌండ్. It's been long time. I made fun. రొమాన్స్ ఫేస్ షర్ట్ కొనే వరకు కూర్చోనన్నా. Exemption. యాక్చువల్లీ Hello. Yeah, Dad. Coming. Within 10 minutes. 10 minutes. Okay. మీ బాబు ఎందుకు ప్రతిసారి ఎంట్రీ ఇచ్చేస్తాడు? వేరే పనేం లేదా మీ వాడికి? నీకు అమ్మాయి పుడితే ఇలాగే ఎంట్రీ ఇస్తావు. హోల్డ్ ఆన్. రే బ్రేకప్ చాలా ఈజీగా క్రియేట్ చేసిరా. అయినా గొడవ పీక్ స్టేజ్లో ఉన్నదాన్ని బ్యాక్ టు నార్మల్ తీసుకొస్తున్నారా నువ్వు? అఫ్ కోర్స్, బట్ దట్ వాస్ స్వీట్ కదా. ఫర్ సిల్లీ థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు పీక్స్, అండ్ ఫర్ దట్ సిల్లీ థింగ్స్ దే కమింగ్ బ్యాక్ టు నార్మల్. దట్ దేర్ కెమిస్ట్రీ మ్యాన్. అండ్ నేను చూపించాలనుకుంటుంది కూడా ఆ స్వీట్నెస్ ఏరా. కరెక్టే భయ్యా. ప్రొడ్యూసర్స్కి ఏం కావాలో అది ఇవ్వాలి, నీకేం కావాలో అది ఇస్తూనే ఆ లేదడితే అది ఇవ్వాలి. చండాలంగా ఉందో నువ్వు చెప్పేది, చాలా అసహ్యంగా ఉందో నువ్వు మాట్లాడేది. ఎలా? అరే ఆ పక్క టేబుల్లో కూర్చున్నారే, ఈ కాన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది భయ్య. 4 days నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా. నీ అలా కాదురా. రా. ఇప్పటిదాకా చెప్పింది వీళ్ళ కదా, నువ్వు రాసింది కదా. యా దొరకరా. నువ్వేదో పెద్ద పోటీగడివి, పూరి జగన్నాథ్కి త్రివిక్రమ్కి ఎక్స్టెండెడ్ వర్షన్ అని మా వాళ్ళ దగ్గర తెగడప్పేసేసుకుంటున్నాను. ఎంత చూస్తే నువ్వు చేసే పనిదే. పెద్ద కాపీ క్యాట్ గడివరా నువ్వు. రే అది కాపీ కాదురా, ఇన్స్పిరేషన్, ఛా, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్ లైవ్స్. నువ్వు నీ సినిమా భాషలో చెప్పు, అది కాపీరా. అయినా నువ్వు నన్ను పిలిచి కట్ చెప్పడం, దానికి రివ్యూ అడగడం, బాబు మాకు పనికొచ్చే పనులు బోల్డ్. ఎలా? రే ఓ నీ కక్కుర్తి. అలా వెళ్ళిపడేంటి? కాపీకి ఇన్స్పిరేషన్కి తేడా తెలీదు. ఏమనుకోవాలి నేను అసలు? కామన్ ఆడియన్. కాపీకి ఇన్స్పిరేషన్కి తేడా నువ్వు చెప్పరా. అక్కడ గుడ్ బ్యాడ్ అగ్లియా, హ్మ్. ఇక్కడ మోసగాడు ఇంటి కాపీయా? మరి అందులో ఇసుక, ఇందులో ఇసుక, అందులో గొర్రెలే, ఇందులో గొర్రెలే.
అందులో దొంగతాను ఇందులో దొంగతాను మరి ఇంకేం కావాలరే నీకు అలాగ అర్థమైందే. అని అంతేరే. సరే ఇంకోటి చెప్పు. అక్కడ మొమెంట్ ఇక్కడ గజని ఏంటి అది కూడా కాపీయా? మరి ఆడికి గుండె ఈడికి గుండు, గుండె ఆడికి ఉండే టాటూలే ఈడికి ఉండే టాటూ. హలో ఆడికి బురదొబ్బింది ఈడికి బురదొబ్బింది. అరే అందులో బురదొబ్బిన కాన్సెప్ట్ ఒకటే వాడుకున్నాడు రా. అరే అందులో ఎసన్ ఉందా? విలన్ ఉన్నాడా? మరి ఏంట్రా కాపీ? కాపీ ఏంటి? ఏమన్నా కాపీనా? కాపీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మరి తప్పదు, వీళ్ళ కోసం కదా సినిమా తీయాలి. 3 days నుంచి ఇదే మాడుకుంటున్నాం. అదే నేను ఆగండి. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the మనం చెప్పింది చేయరు, అలాగ వచ్చింది చేస్తారు. అలా కాదు ఎలా అంటే ఫీల్ అయిపోతారు. ఈ గోల్ ఏమయ్యా ప్రాబ్లం చెప్పి సాల్వ్ చేసుకోవచ్చుగా. ఇలా అది అమ్ని మీద. హలో ప్రాబ్లం వచ్చే నాకు కావాల్సింది బ్రేకప్. ఇది చూస్తే సెన్సిటివ్. సరే సరైన మెటీరియల్ సరిపో. ఏం బుర్రా నీదే. హ్యాపీ యానివర్సరీ. వారం రోజుల నుంచి సీరియస్గా ఉంటే మర్చిపోతాం అనుకున్నా. పర్లేదు బాగానే గుర్తుంది. ఈ రోజున ఎలా మర్చిపోతాను? మొత్తం స్టార్ట్ అయిందే ఈ రోజుతో కదా. అదే కదా నా బాధ. అయినా నేనేం కాదు, నువ్వే గొడవ పెట్టుకుంది చిన్న చిన్న వాటికి. నేను సెన్సిటివ్ అని తెలుసు కదా. ఏంటి ఓ రకం చేస్తున్నావు చిన్ని చిన్ని అని? ఈ రోజైనా హ్యాపీగా ఉండొచ్చుగా మామూలుగా. మామూలుగానే ఏం గుర్తొచ్చింది? ఏం చేస్తున్నది? నీకోసమే. ఓ రండి. ఏంటి ఇది ఏం చేసుకోవడానికి? నీది అసలే ర్యాష్ డ్రైవింగ్. అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తానని. పాపా డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డుని చూసుకొని డ్రైవ్ చేయాలి. ఈ కీ చైన్ చూసుకొని డ్రైవ్ చేశాను అనుకో, అప్పుడు కొట్టుకో నువ్వు నాకు డప్పు. నువ్వు ఇంతకు ముందులా లేవు. ఈ 3 yearsలో చాలా మారేవు. ఈ 3 yearsలో బీరు 20 రూపాయలు పెరిగింది, నువ్వు 10,000 పెరిగావు. అలానే ఉండవు, చాలా మారుతూ ఉంటాయి. అంటే నేను ఎక్కువ తింటానా? అబ్సల్యూట్లీ. వెంకీ నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు కదా. తెలిసిపోయింది. ఎలా కవర్ చేయాలి? బ్రేకప్ వారం రోజుల నుంచి మాట్లాడకుండా వచ్చి ఇప్పుడు ఈ కీ చైన్ ఇస్తే గొడవ పడక ఏం చేస్తారే? ఇప్పుడు నీ బాధ నేను కీ చైన్ ఇచ్చినందుక, వారం రోజులు మాట్లాడినందుక? లాజిక్ ఎక్కువ అడిగేస్తుంది. బ్రహ్మస్త్రం వేయాల్సిందే చెప్తానండి. అవునే పాపం నా వాళ్ళు చాలా టార్చర్ పడుతున్నావు కదా, ఎప్పుడు ఎవరికి చెప్పలేదా? ఫ్రెండ్స్ బాయ్స్కి సింపతి వర్కౌట్ అవుద్ది కదా. షట్ అప్. ఇంకోటేస్తే అయిపోతుంది. ఏమేద్దాం? అలా కాదు కానీ మొన్న ఒక ఫిగర్ తగిలింది, సూపర్ అని తెలుసా. రిలేషన్ రెడీ అంట, ఫస్ట్ లుక్కే నచ్చానంట. తను నీకన్నా సూపర్, నీకన్నా కలర్,
నీకన్నా ఓ 10 కేజీలు తక్కువే. కత్తిలా ఉందనుకో ఫిగర్, సూపర్ ఉంది. గుడ్ బై. చూసి తగలవే. నువ్వే తాగి చచ్చిపో. వెయిటర్, దాన్ని ఫాస్ట్గా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలవాటు ఉంది. వస్తుందా? చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతుందా? వద్దు సే ఆగవే. హే హే లిసన్, ఐఎమ్ బ్రేకింగ్ అప్. ఎస్ 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 వర్కౌట్ అది. బ్రేకప్, నాకు వచ్చింది బ్రేకప్. అరే అరే థ్యాంక్ యూ సార్. నా సిచ్యువేషన్కి నువ్వు చెప్పే డైలాగ్ ఏమైనా సంబంధం ఉందా? ఉంది సార్. సార్ యాక్చువల్లీ నేను ఒక చిన్న డైరెక్టర్ అండి. చిన్న చిన్న కథలు రాసుకుంటూ ఉంటాను. నేను రాసుకున్న 4వ స్టోరీకి క్లైమాక్స్ రాక వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పడతాను సార్. అప్పుడు చూశాను మిమ్మల్ని నేను. మీరు కూడా 4 రోజుల నుంచి బాగా ఏదో కష్టపడుతున్నారు సార్. మరన్నీ చూశాను నేను. మీరు కప్పులతో గొడవ పడ్డం సార్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడ్డం, మీకు అన్ని ఎర్రపడ్డం అన్నీ చూశాను సార్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కావాల్సిన క్లైమాక్స్ నాకు వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే నా స్టోరీలో చుట్టూ ఉన్న జనాలు ఐటెం కింద వాడుకుందాం అనుకుంటే ఈడి స్టోరీని ఐటెం కింద ఎవడు రీడ్